అండి. ఇవాళ వీడియో వచ్చేసి శారీస్కి కొంగులకు పూసలు ఎలా వేయాలో నేర్చుకుందామండి. ఈ శారీ లెవెండర్ కలర్ రెడ్ కలర్ శారీకి పూసలు ఎలా వేయాలో చూసేద్దాం రండి. ఇలా ఒక అట్టను తీసుకొని అట్టకి ఇట్లా 100 టైమ్స్ చుట్టాలి. మనం ఏ కలర్ దారం అయితే తీసుకుంటామో ఆ కలర్ దారాన్ని ఇలా 100 టైమ్స్ కొంచెం దొడ్డుగా కావాలి కొంచెం అనుకుంటే ఇంకా 150 టైమ్స్ కూడా చేయొచ్చు. ఇలా 100 టైమ్స్ కంప్లీట్ అయినాక ఒక సూదిలోకి దారం ఎక్కించుకొని ఇలా పట్టుకొని ఈ 2 దారాల మధ్య నుంచి ఇలా తీసి ఇలా టైట్గా కట్టేయాలి. ఇప్పుడు ఇట్లా మెలికేయాలి. ఇలా వేసాక ఇలా చిన్నగా అట్టను మలిచి ఇలా తీయాలి. వచ్చేసింది చూడండి. ఇలా వచ్చిన తర్వాత ఈ రెండింటిని ఇలా జాయింట్ చేసి ఇగో చూడండి, నేను ఇలా దారం ఇలా పట్టుకొని సూదిలో నుంచి ఈ దారంలో నుంచి తీయాలి. ఇలా తీసి ఇలాగే 2 టైమ్స్ 3 టైమ్స్ మెలక వేసి ముడి వేయాలి. టైట్గా వేయాలి ముడి, లేకపోతే అందులో నుంచి దారాలన్నీ ఊసొస్తాయి. టైట్గా ముడి వేసి వేసిన తర్వాత ఇది కట్ చేయాలి. ఇది ఇలా స్ట్రైట్గా ఇలా పట్టుకొని ఇది ఇట్లా వచ్చింది. స్ట్రైట్గా ఇలా పట్టుకున్నాక ఇలా మధ్యలోకి ఇక్కడ టైట్గా పట్టుకొని ఇట్లా కట్ చేయాలి. చూడండి, కట్ చేశాక ఈ సూది ఉన్న దీన్ని కట్ చేయాలి. ఈ శారీకి 2 తయారైన. ఇప్పుడు కొంగుకు పూసలు ఎలా వేయాలో చూసేద్దాం. 6 వరుసల దారం ఎక్కియాలి. ఎక్కిస్తే ఇది 12 వరుసలు డబల్ అవుతుంది, 12 వరుసలు అవుతుంది. ఇప్పుడు మనకి చీర రాంగ్ చూసుకోవాలి. ఇప్పుడు మనం ఉల్టా సీదా చూసుకున్నాక సీదా వైపు పైకి ఉంచుకొని దగ్గర ఇక్కడ ఇలా కింది నుంచి ఇలా పెట్టాలి. ఇప్పుడు మనం వేసే డిజైన్ ఇది. ఫస్ట్ కిందికి వచ్చే పూస ఫస్ట్, పైకి వచ్చే పూస తర్వాత. దీన్ని ఇలా దారం చివరి వరకు తీసుకెళ్ళి ఇది ఈ చేతితో ఇలా పట్టుకోవాలి. పట్టుకొని ఈ కింది నుంచి దారాన్ని ఇలా తీసి ఇట్లా తీసి దాని తర్వాత ఈ సూదిని ఇందులో ఈ పూస నెక్స్ట్ కింది పూస మధ్యలో నుంచి తీసి ఇలా. ఇప్పుడు మనకు ముడి వేయడానికి ఎంత థ్రెడ్ అవసరం ఉందో అంత ఉంచుకొని కట్ చేసేయాలి. సేమ్ మళ్ళీ అలాగే
పూస, నెక్స్ట్ ఈ పూస, తర్వాత ఇలా అనుకొని మనం థ్రెడ్స్ గ్యాప్ ఎంత ఉంచుకోవాలి. కొందరు 1 ఇంచ్కి వేస్తారు, కొందరు 2 ఇంచ్కి వేస్తారు. నేను 2 ఇంచెస్కి వేస్తున్నా. ఇలా 2 ఇంచెస్ సైజు సేమ్ వస్తుంది. ఇలా సైజ్ సెట్ చేసుకొని పెట్టుకుంటే సేమ్ వస్తుంది. మళ్ళీ ఒక టేప్తో కొలిచేదానికన్నా ఒక దాన్ని తయారు చేసుకొని దాన్ని పెట్టుకొని సేమ్ దాంతో కొలుచుకుంటూ వేయాలి. ఇప్పుడు కట్ చేసేయాలి. ఇప్పుడు మనం థ్రెడ్ నుంచి ఎలా కట్టాలో చూసుకుందాం. చీర వచ్చేసి మధ్యలో లావెండర్ కలర్. ఫస్ట్ మనం లావెండర్ కలర్ వేద్దాం. ఇలా అంతా సాఫ్ట్గా అనుకొని అనుకున్నాక అంతా ఇట్లా స్ట్రైట్గా పట్టుకొని కిందికి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నాక ఇది మనం 2 వరుసలు చేసినాము, 6 వరుసలు 6 వరుసలు. ఇలా పట్టుకొని మధ్యలో ఇలా పెట్టి టైట్గా ఇట్లా 2 చేతుల మధ్యలో ఇలా పట్టుకొని టైట్గా 3 వేయాలి. ఇలా 2 ముళ్ళు వేసి, లేదు టైట్ కాలేదంటే ఇంకో 3 వేయండి. వేసాక ఇది కట్ చేయాలి. కట్ చేసి ఇప్పుడు మనం ఇది ఎంత పొడుగు కావాలి, నేనైతే 2 ఇంచెస్ పెడుతున్నా. 2 ఇంచెస్ చూడండి కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఈడ గోల్డ్ థ్రెడ్ చుట్టాలి. ఇక్కడ కంప్యూటర్ దాని కింద ఉంది చూడు, అది ఆడరా లేదు. ఇప్పుడు గోల్డ్ థ్రెడ్ తీసుకొని జరిగి ఇలా 2 దీన్ని కూడా 2 వరుసలు పట్టుకొని టైట్గా వస్తుంది. ఒకటి పట్టుకుంటే జారిపోతుంది, 2 అయితే టైట్గా ఉంటుంది. ఇట్లా టైట్గా కట్టేసుకోవాలి. ఇలా టైట్ కట్టుకున్నాక దీనిని మనం చాలామంది సూదికి ఎక్కించి సూదిలో నుంచి అందులోకి తీస్తారు, కానీ జారుతుంది. అలా వేయకూడదు. ఇలా టైట్గా ముడి వేస్తే జారదు. ఇలా 2 కాదు 3 వేయండి. ఇప్పుడు ఈ సుంచి ఎన్ని రోజులైనా ఎన్ని చీర చినిగేదాకా ఉంటుంది టైట్గా. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇప్పుడు దీన్ని కట్ చేయాలి. సింపుల్, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు సేమ్ రెడ్ తీద్దాం. ఇప్పుడు రెడ్ కూడా సేమ్ ఇలాగే పట్టుకొని ఇలా మధ్యలో తీసుకొని ముడి వేయాలి. ఇలా ముడి వేసాక కట్ చేసి ఇది 2 ఇంచులు సేమ్. ఇప్పుడు దానికి 1/2 ఇంచుకు పోయినా సేమ్ సైజ్ వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ సేమ్ జరీ 2 వరుసలు పెట్టుకొని ఇలా కట్టుకోవాలి. సూదికైతే సూదిలోకి ఎక్కియాలి, దానికి మళ్ళీ చుట్టాలి, దాంట్లో నుంచి తీయాలి. ఇదైతే ఈజీగా తొందరగా అయిపోతుంది. చాలా మందికి ఇంకొక డౌట్ ఉంటుంది, సారీస్ నుంచి వేసేటప్పుడు ఈ దారము ఏ కలర్ వేసుకోవాలని. దానికి కొంగు ఏ కలర్ ఉంటే ఆ కలర్ దారమే వేసుకోవాలి, ఈ సుంచు కలర్ దారం వేయొద్దు. సారీ కొంగు కలర్ దారమే
ఇక్కడ పెట్టాలి, లేకపోతే ఇక్కడ కలర్ దారం కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది అంటారు కదా, ఇక్కడ కనిపించినా మనం గోల్డ్ థ్రెడ్ చుడతాం కాబట్టి ఇక్కడ కనిపించినా ఏం కాదు. ఇక్కడ కనిపిస్తే చీర మొత్తం కనబడుతుంది. ఇలా శారీస్కి మొత్తం కంప్లీట్గా అన్ని సుంచులు కట్టేశాక ఇలా ఉంటుంది. చూడండి, చాలా బాగుంది కదా. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.